మరి నీకు ఇట్ట జరిగిందిగా ఏం చేశాడు నీ దేవుడు? ఆ దేవుడు నమ్ముకోవటం వల్ల ఇట్ట జరిగింది, అందుకే ఇట్ట జరిగిందని నీ దగ్గరకు వచ్చే ఎవరైనా సరే దేవుడి ప్రస్తావన తీసుకొస్తున్నారంటే వాళ్ళు నీ తోటివారు కాదు, నీ బంధువులు కాదు. ఆ మాట మాట్లాడుతుంది వారిలో ఉన్న అపవిత్రాత్మలు. ఎందుకు? దేవుని పట్ల నీకు విరక్తి పుట్టించి, దేవునికి నిన్ను దూరం చేసి, నీ విశ్వాసాన్ని నాశనం చేసి, నీ ఆత్మను నరకాగ్నికి తీసుకెళ్ళడానికి కుట్రాది. ఇక్కడ నీ సమాధానం ఏంటో తెలుసా? మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. నా బిడ్డ పోయినా, నా పరిస్థితులు మారినా, నా సమస్తం కోల్పోయినా, నా వెండి పోయినా, బంగారు పోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, నన్ను కన్నవారు పోయినా, వీళ్ళందరినీ నాకు ఇచ్చింది ఎవరో? ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా వస్తువులా? నాకు ఇచ్చింది ఎవరో? మా నాన్నకి నన్ను ఇచ్చాడు, మా నాన్నకు అన్నాడు, ఆయనకి నన్ను ఇచ్చింది ఎవరు? నేను ఎవరు వస్తువుని? కాబట్టి వస్తువు ఇచ్చినోడు వస్తువు తీసుకునే హక్కు లేదా? ఎగస్టాలు ఎందుకు మనకి? మానవ సంబంధమైన మమతల్ని బట్టి కొంచెం ఫీల్ అవుతాం, దేవుడు నాకు ఎట్టెందుకు చేశాడు అని. తోట నాటినోడు, చెట్లు వేసినోడు, చెట్లు పూలలు పెంచినోడు ఒక పువ్వు కోసుకునే అధికారం ఆయనకి లేదా? నాకు ఎట్టెందుకు చేశాడు, చిరాకు పుట్టించాడు, నిన్ను కూడా తీసి అవతల పడేస్తాడు. స్తోత్రం. అర్థమైందా? నేను చెట్టుని, నాకు పూలు పూసినాయి, పూలు ఎందుకు కోసాడు అంటే అసలు చెట్టునే తీసి అవతల పెడతాడు. పక్కకు గొడవ అయిపోయింది. ఇదే ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇక్కడ డైలాగ్ ఎప్పుడైనా ఏది ఉన్నా పోయినా డైలాగ్ ఏంటి? ఇచ్చినోడు ఆయనే, తీసుకున్నోడు ఆయనే. ఏం మాట అండి అది? వస్తువులు ఆయనయే, ఉద్యోగం ఇచ్చింది ఆయనే, పోయింది, తీసేశాడు. ఇచ్చినోడు ఆయనే, తీసేసినోడు ఆయనే. తీసేసాడంటే అర్థం ఏంటి? అక్కడే ఉంటే నేను ఇంకా ఆడనే ఉంటాను. అక్కడ నుంచి తీసేసాడంటే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వబోయే స్టేటస్కి వెళ్ళిపోతున్నాను, మొత్తానికి ఏదో కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం.